అనేక అంశాలను మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు, అదేవిధంగా అనలిస్ట్ జమీలుద్దీన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. దేవి ప్రసాద్ గారు, నిజంగా ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు చెప్పింది, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఇవన్నీ కూడా అబద్ధాలే అంటూ ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదిక బయటకు వచ్చింది. దాంట్లో ఎటువంటి గ్రోత్ రేట్ ఉందో, తెలంగాణలో గతంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినా, అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినా, మభ్యపెట్టే ప్రయత్నం చేసినా వాస్తవాలు అనేవి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఏమంటారు? గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, నమస్కారం. వీక్షకులకు శుభోదయం. అంటే గత 10 ఏళ్ల పరిపాలన, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక నిరంతర ప్రజా ఉద్యమం జరిగిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు ఉద్యమం జరుగుతుండగానే తెలంగాణ అభివృద్ధి ఎట్లా కావాలి, ఎందుకంటే ఒక ఇంటెన్షనల్ నెగ్లిజెన్స్తో చేసినటువంటి వెనకబాటుతనాన్ని ఎట్లా అధిగమించాలనేటువంటి విషయంలో చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి చర్చ ఉద్యమంతో పాటే ప్యారలల్ గా జరిగింది. మీకు చాలా సందర్భాల్లో జయశంకర్ గారు కానీ, విద్యాసాగర్ కానీ, ఇట్లా అనేక రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులతో కేసీఆర్ గారు గంటల తరబడి చర్చించి ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం. కొట్లాడినాక తెలంగాణ వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి కార్యాచరణ ఏందనేటువంటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఎజెండాతో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి విజయం సాధించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసింది. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తంగా ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజలు ఆరాటపడ్డది, ఘోషపడ్డది, చాలా ఆవేదనకు చెందినటువంటి అనేక అంశాలు పరిష్కరించడానికి చాలా సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయత్నం జరిగి చివరికి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణమైనా, 24 గంటల కరెంట్ అయినా, మిగతా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ ల్యాండ్ అయి దేశంలోనే తెలంగాణ ఒక రోల్ మోడల్ గా నిలిచిందనేటువంటి మాట వాస్తవం. కానీ ఇటీవల వచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత 10 ఏళ్ల పాలనని ఒక విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ స్టాటిక్స్, రిజర్వ్ బ్యాంకు ప్రకటించినటువంటి స్టాటిక్స్ బుక్ ఏదైతే ఉందో ఇవాళ చాలా స్పష్టంగా ఇవాళ అందులో గత 10 ఏళ్లలో ఎట్లా తెలంగాణ అగ్రగామిగా ఉందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. దేనికైనా స్వేచ్ఛ గారు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకటి పరిగణలోకి తీసుకోవాలంటే 2-3 క్రైటీరియా ఉంటాయి. ఒకటి తలసరి ఆదాయం, 2 విద్యుత్ వినియోగం, 3 జిఎస్టిపి. ఇట్లా అనేక అంశాల మీద ఇలా చాలా స్పష్టంగా ఒక ఉదాహరణ తీసుకుంటే 2014-15లో మన తలసరి ఆదాయం 1,03,889 రూపాయలు. ఈ 23-24 నాటికి 3,56,564 రూపాయలు. అంటే తెలంగాణ చిన్న రాష్ట్రాలు మనజాలవని చాలా మంది చాలా రకాలుగా ఏదో చిన్నపిల్లలకు అన్నం తినకుంటే బూచిని చూపించినట్టు చిన్న రాష్ట్రాలు మనజాలవని మనల్ని చాలా అవహేళన చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో చిన్న రాష్ట్రాలు చాలా అభివృద్ధి చేయగలవు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చని కేసీఆర్ గారు నిరూపించినటువంటి విషయాన్ని మనం ఈ లెక్కల్లో చాలా స్పష్టంగా విస్తీర్ణం, సాగు విస్తీర్ణం కూడా ఎట్లా పెరిగిందో మనం అందరం దాదాపు 47% పైగా మనకు సాగు విస్తీర్ణం పెరిగినటువంటి విషయం. అట్లాగే అటవీ విస్తీర్ణాన్ని కూడా ఎట్లా పెంచారో ఇలా హ్యాండ్ బుక్ లో చాలా స్పష్టంగా మనం అనేక హరితహారం రూపంలో కానీ, స్వచ్ఛంద సంస్థలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మా సంతోష్ కుమార్ గారు ప్రారంభించినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కానీ, ఇట్లా ప్రజలలో మొక్క నాటాలి. ఇవాళ బర్త్డేలకు, కేకుల కంటే ముఖ్యంగా ఇవాళ ఒక చెట్టు నాటడం అనేటువంటిది ఒక నూతన సాంప్రదాయంగా తెలంగాణలో మారిందనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలిసింది. దేవిప్రసాద్ గారు, అంటే వీటన్నిటితో పాటు ఒక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ అంశాలు కావాలి అనే దానికి సంబంధించి ఒక స్పష్టతతో, వాటికి సంబంధించి ఒక చర్యలు తీసుకొని ఒక గ్రోత్ దిశగా, ఒక అభివృద్ధి దిశగా చేసి చూపించిన విషయాలు అనేవి విత్ డేటాతో సహా ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేసే స్థితిలో ఉంటే, అంటే కాంగ్రెస్ సిచ్యువేషన్ ఏంటి అని అనుకోవాలి, కాంగ్రెస్ స్థితి ఏంటి అని అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఎట్లయిపోయింది స్వేచ్ఛ గారు అంటే, మొన్న మా కేటీఆర్ గారు చెప్పినప్పుడు అడవిలో పులి తన గొప్పతనం తాను చెప్పకుంటే వేరే జంతువులే గొప్పగా అయినట్టు చెప్తాయని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే
వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేరు, తెలంగాణ చరిత్ర నిర్మాణంలో లేరు. కాబట్టి ఈ చరిత్రను చిన్నగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే నిన్న ఉదాహరణ నేను ఒక్కటి చెప్తా. ఆశా వర్కర్లకు సంబంధించి ఒక పెద్ద ఉద్యమం జరిగి మహిళలందరూ కూడా పోలీస్ పర్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ మీద దాష్టికాన్ని పెట్టి మహిళల్ని మనం ఎప్పుడు చూసినామంటే గుర్రాలతో తొక్కించినటువంటి అంశాన్ని తెలుగుదేశం పరిపాలనలో చూసినాం అంగన్వాడీ టీచర్లను. ఈ మళ్ళీ ఆశాల మీద ఇటువంటి ఒక మగ పోలీస్ అధికారి ఇలా మహిళల మీద ప్రవర్తించినటువంటి తీరు చాలా అందరినీ ప్రజాస్వామిక ప్రేమికుల్ని కానీ అందరినీ కూడా కలిసివేసి, ఇటువంటి సందర్భంలో ఇలా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. భారతదేశంలోనే తెలంగాణ ఆశాల జీతాలు ఎక్కిస్తున్నది. మేము 1700 రూపాయల నుంచి 10,000 వరకు గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు ప్రగతి భవన్ పిలిపించి వారికి భోజనాలు పెట్టి వారికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించారు. ఇవాళ ప్రభుత్వం మేము చెప్తానేమో జీతాలు ఎక్కువన్నాయంటే, మీరు జీతాలు ఎక్కడున్నాయి అన్ని మీరు బొంగుతున్నారని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం ఆ ప్రకటన బొంగు ప్రకటనేనా? చర్చగా నేను ఒక ఉదాహరణ కాదు, ఒక్కటి మాత్రమే చెప్తా ఉన్నా. మొన్న కూడా ఏది ఎంఎస్ఎంఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాన్ని చూసినాం. ఎన్ని పరిశ్రమలు మనకు 10 ఏళ్లలో వచ్చినాయని గొప్పగా చెప్పుకున్నారు. మరి ఆ 10 ఏళ్ల గొప్పతనము ఎవరిది అనేటువంటి అంశాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ చూడకుండా పూర్తిగా అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు లేవు, వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా సరైనటువంటి రీతిలో పరిష్కరించలేదు. పైగా పరిష్కరించాలని డిమాండ్ చేసినటువంటి ప్రజల మీద తీవ్రమైనటువంటి నిర్బంధకాండ, దాష్టికాన్ని ప్రదర్శిస్తున్నటువంటి సందర్భంలో ఫ్రస్ట్రేషన్కు లోనై గత 10 ఏళ్ల కాలాన్ని విపరీతంగా శాపనార్థాలు పెట్టేటువంటి ప్రయత్నం చేసి మొత్తం తెలంగాణ ఇమేజ్నే దెబ్బతీసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. డెఫినెట్ గా అందుకే ఈ 10 ఏళ్ల వికాసాన్ని చెప్తూనే ఈ 12 నెలల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని, ఈ 12 నెలల్లో జరిగినటువంటి క్రిమినల్ నెగ్లిజెన్స్ ని, ఈ 12 నెలల్లో జరిగినటువంటి హామీల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారి నాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో మా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉంటే ఇలా ప్రభుత్వం ఎదురుదాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. సోషల్ మీడియా సైనికుల మీద కావచ్చు, మా బీఆర్ఎస్ నాయకుల మీద కావచ్చు, మా శాసనసభ్యుల మీద కావచ్చు, అడుగుతున్నటువంటి సోషల్ మీడియాలో చెప్పుతున్నటువంటి వాళ్ళు ఇలా ఆశా సమస్యలు పరిష్కరించమంటే ఆశాల వెనుక ఎవరెవరు ఉన్నారు? మేము ఎంక్వైరీ చేస్తున్నామంటారు. ఎంక్వైరీ అది కాదు, వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి ఎంక్వైరీ చేయండి. అంటే దేవిప్రసాద్ గారు, అంటే ఎటువంటి అబద్ధాలు చెప్పినా, ఎటువంటి దుష్ప్రచారం చేసినా వాస్తవ పరిస్థితి ఏంటనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకి నిజం తెలుసు, ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు చెప్తుంది, ఉన్న వాస్తవం ఏందనేది. దానికి సంబంధించి చాలా క్లారిటీ ఉంది. మనం మరింత వివరంగా చర్చిద్దాం. జమీలుద్దీన్ గారు, ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టినా, ఏదున్నా కూడా వాస్తవం అనేది వాస్తవంగానే ఉంటుంది. మరి ఈ ఆర్బీఐ నివేదిక అయితే అబద్ధం చెప్పదు కదా. సో ఎటువంటి ఆరోపణలు చేసినా కూడా ఒక గ్రోత్ అనేది ఒక చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మినిమం సగానికి 50% పైగానే మ్యాక్సిమం ఫీల్డ్స్లో ఒక గ్రోత్ రేట్ అనేది కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? నిజం నిలకడ మీద తెలుస్తుంది అని అంటారు. వీళ్ళు అబద్ధాలు ఆడి అధికారంలోకి రావచ్చు, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి రావచ్చు. కానీ 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజలందరూ కూడా ఒక కంపారిజన్ చేసుకుంటా ఉన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఈ సంవత్సర కాలంలో ఎట్లా పరిస్థితి మారింది తెలంగాణది అని చెప్పి జనంలో చర్చ జరుగుతూ ఉన్నది. దానికి తోడు ఏదైతే ఆర్బీఐకి సంబంధించిన గణాంకాలు వచ్చినాయో దాంతో కూడా చాలా స్పష్టంగా కనిపించింది. దీనికి కారణం ఏంది అని అంటే, కేసీఆర్ గారు ఏదైతే 14 సంవత్సరాలు ఉద్యమం నడిపారో ఆ ఉద్యమ సమయంలో తెలంగాణలోని దాదాపు ప్రతి జిల్లా, ప్రతి పల్లె, ప్రతి మండలం వారు టచ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉండింది తెలంగాణ నైసర్గిక స్వరూపం ఏంది, తెలంగాణలో ఉన్న భూములేంది, తెలంగాణలో ఉన్న వృత్తులేంది, తెలంగాణలో అసలు వచ్చే ఆమ్దన్ ఏంది, అంటే ఇన్కమ్ ఎట్లా వస్తుంది, ప్రజల స్థితిగతులు ఏంది అన్నది పూర్తి అవగాహన చేసుకొని కేసీఆర్ గారు గమనించింది ఏంది అని అంటే, ఈ తెలంగాణ ఎత్తు ప్రాంతంలో ఉన్నది, ప్లస్ ఇక్కడ ప్రజలకు అందరికి కూడా వ్యవసాయం అన్నది జీవనాధారం కాబట్టి మొట్టమొదటి పని వారు ఏదైతే మిషన్ కాకతీయతో మొదలుపెట్టారో, అంటే చెరువుల పునరుద్ధరణతోని, దాంతో మనకు ఈ వ్యవసాయ ఉత్పత్తి అనేది పెరిగింది. అంటే మిషన్ కాకతీయ నుండి మొదలు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఇవన్నీ కూడా సాగునీటి ప్రాజెక్టులు తీసుకొని వచ్చి ఎప్పుడైతే వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందో మీరు గమనించవచ్చు. 2013-14లో 1.55 కోట్ల ఎకరాలు ఉన్నటువంటి విస్తీర్ణం 47% పెరిగి 2.29 కోట్ల ఎకరాలకు సాగునీటి విస్తీర్ణం పెరిగింది, మనం ఇవ్వగలిగినాం. దీంతో
ఏదైతే సంపద ఉత్పత్తి అయిందో అది ఆటోమేటిక్గా సమాజంలోనే తిరుగుతూ ఉంటుంది, ఆ సంపద రేటు పోతుంది. దాంతోపాటు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ కేసీఆర్ గారు ఏదైతే గొర్రెల పంపిణీ కానివ్వండి, చేప పిల్లల పంపిణీ కానివ్వండి, ఇవన్నీ చేపట్టిరో దీంతో అంతా కూడా ఒక ఫైనాన్స్ అన్నది మనది బలంగా తయారైంది. అంటే వాస్తవ పరిస్థితిలో చూసుకుంటే నిజంగా రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వం చేసుకునే ప్రచారం మాత్రం దేశంలోనే అత్యధికంగా అని చెప్పేసి మరి దారుణం ఇది. అంటే ఉన్నదానికంటే మెరుగైన పరిస్థితి కాదు కానీ దేశంలోనే గొప్పగా అని చెప్పుకుంటారు. కానీ దేశానికే ధాన్యాగారంగా మారిపోయి 119% పెరుగుదల ధాన్యం ఉత్పత్తికి సంబంధించి 100% అండి. ఎందుకంటే వ్యవసాయం అన్నది మనకు ప్రాథమిక ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాథమిక వృత్తిగా గమనించిన కేసీఆర్ గారు ఎప్పుడైతే సాగునీరు అందించారో, చెరువులు బాగు చేసారో, దాంతో సాగు విస్తీర్ణం పెరిగింది, తద్వారా ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ధాన్యం ఉత్పత్తి పెరగడమే కాదు, ఆ పెరిగిన ఉత్పత్తిని కొనుగోలు చేయడం కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని చేయడం జరిగింది. దాంతోపాటు నిరుద్యోగత కూడా తగ్గింది మన దగ్గర. బయట నుంచి రకరకాల పెట్టుబడులు రావడం, రకరకాల కంపెనీలు రావడంతో మన దగ్గర నిరుద్యోగత శాతం కూడా తగ్గింది. అదేవిధంగా ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టి కేసీఆర్ గారు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం అయితేనేమి, కేసీఆర్ కిట్ పేరిట్ ఇవ్వడం అయితేనేమి, మాతా శిశు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, దీంతో ఆరోగ్యం కూడా మంచిగా ఉండి ప్రజలు పని చేయగలిగారు. మన దగ్గర ఫైనాన్స్ అన్నది పెరిగింది. ఈ డబ్బు రొటేషన్తో ఏమైపోయింది, తద్వారా తలసరి ఆదాయం పెరిగింది. ₹1,00,000 ఉన్న తలసరి ఆదాయం 3.5 లక్షలకు పెరిగింది. అంటే 2014, 2024 కంపేర్ చేసుకున్నట్టయితే ₹1,00,000 ఉన్నటువంటి సగటు ఆదాయం 3.5 లక్షలు పెరిగింది. దాంతోపాటు ఏదైతే కరెంటు వినియోగం ఉందో, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏంటంటే పర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. మన దగ్గర అంతకుముందు అసలు కరెంటు కావాలంటే లేదు కదా. కాబట్టి కేసీఆర్ గారు ఏం గమనించారు, ఇక్కడ మన దగ్గర విద్యుత్ ప్లాంట్లు పెట్టాలని చెప్పి విద్యుత్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా బయట నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేయడం జరిగింది. మీరు విద్యుత్తుకు సంబంధించి గమనించినట్టయితే ఆ రోజు 2014లో ఉన్నటువంటి మన కెపాసిటీ 9,470 మెగావాట్లు అయితే కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 19,519 మెగావాట్లు, అంటే 10,000 మెగావాట్లు. 60 సంవత్సరాల స్వతంత్ర రాష్ట్రంలో 9,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు మరొక 10,000 దానికి యాడ్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ కరెంటు కోతలు, వాళ్ళకు మేనేజ్మెంట్ చేయడం వస్తలేదు. మీకు గుర్తుండుంటది 1997లో అమెరికాలో ఒక పుస్తకం వచ్చింది, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని చెప్పి. అది ఫైనాన్షియల్ మన దాని క్రమశిక్షణకు సంబంధించి ఒక చాలా మంచి పుస్తకం. భవిష్యత్తులో ఏ విధంగా ఎదుగుదల కావాలి మనిషి అన్న దాని మీద రాసిరు. ఇవాళ కేసీఆర్ గారిని ప్లస్ రేవంత్ రెడ్డి గారిని కంపేర్ చేసుకుంటే ఆ రిచ్ డాడ్ పూర్ డాడ్లో ఉన్నటువంటి 2 పాత్రలు మనకు తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్కారం అయితే ఆ విధంగా ఏదైతే బంగారు పల్లెంలో బట్టి ఒక అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక బంగారు తెలంగాణను రేవంత్ రెడ్డి గారి చేతిలో ఈ ప్రజలు అప్పచెప్తే దాన్ని దివాళా తెలంగాణ తీసే పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో సుమారు ₹1,00,000 కోట్ల అప్పు చేసి ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లేదు, ఏ ఒక్క సంక్షేమ పథకం వీళ్ళు చేసింది లేదు, ఏ ఒక్క అభివృద్ధి పథకం వీళ్ళు చేసింది లేదు. మినిమం బేసిక్ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో చూసినాం. కనీసం బేసిక్ మెడిసిన్ లేక ఇబ్బంది పడిన సిచ్యువేషన్. కానీ గతంలో చూసుకుంటే వైద్యం మీద ప్రభుత్వ ఖర్చు అనేది 175.5% పెరుగుదల కనిపించింది. అంటే దీని రిఫ్లెక్షన్ ఓవరాల్గా ఎట్లా ఉందంటే ఇక్కడ నవజాత శిశు మరణాలకు సంబంధించి 66.6% ఒక తగ్గుదల కనిపించింది. హెల్తీగా ఉన్నారు. దేశంలోనే టాప్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఇది నవజాత శిశు మరణాలు కానీ, మాతా శిశు మరణాలు కానీ ఇవి ఎంత తక్కువ ఉంటే అంత మంచి రాష్ట్రంగా గుర్తింపు వస్తుంది. అందులో ఈ మొత్తం భారతదేశంలోనే తెలంగాణ నంబర్ 1 స్టేట్లో దీన్ని తగ్గుముఖం పట్టడంలో 66.6% తగ్గిందని అన్నారు. దానికి భిన్నంగా ఈ సంవత్సర కాలంలో ఇవాళ వీళ్ళు నాసిరకం మందులు ఇవ్వడం, అసలు గాంధీ ఆసుపత్రిలో మరణాలు జరుగుతున్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలలో పోతామంటే పోనీయకపోవడం, ఎక్స్పైరీ మెడిసిన్ ఇవ్వడం, ఎక్కడ మీకు గురుకులాల్లో కూడా ఎక్స్పైరీ మెడిసిన్ ఇవ్వడం. అంటే ఇటు విద్య అటు వైద్యం, అంటే ఒకవైపు విద్య కూడా కావాలి, భవిష్యత్ తరాలు బాగుపడాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కొరకు సుమారు 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఆ పాఠశాలల్లో కనీసం తిండి పెట్టలేకపోతున్నారు వీళ్ళు. మంచి తిండి పెట్టలేక నాసిరకం తిండి పెట్టి ఇవాళ విద్యార్థుల చావులకు ఈ ప్రభుత్వం కారణమైతా ఉన్నది. అంటే ప్రజలు కంపేర్ చేసుకుంటా ఉన్నారు. సరే, ఈ గణాంకాలు ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళు ఇవన్నీ గమనిస్తారు కానీ, మేధావులు గమనిస్తారు కానీ, ఎవరైతే సామాన్య ప్రజలు ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టతతో ఉన్నారు, వాళ్ళకి చాలా అవగాహన అయిపోయింది. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఏదో దురాశకు పోయి దుఃఖం తెచ్చుకున్నటోళ్ళమైనాం. ఏదైతే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారో వారికి ఉన్న అవగాహన ఈ అనుభవం లేని ముఖ్యమంత్రికి లేదు. ఈ లేఖనే వీళ్ళ
డిక్లరేషన్లు నమ్మినాం. ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే ఆ రోజు అక్కడ నుంచి రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చింది, సోనియా గాంధీ వచ్చింది, ఎవరెవరో ఢిల్లీ నుంచి వచ్చి మేము ఇది చేస్తాం మేము అది చేస్తామంటే వాళ్ళ మాటలను నమ్మి మేము ఓట్లేస్తే ఇవాళ మాకు డిక్లరేషన్లు లేవు, హామీలు లేవు, గ్యారంటీలు లేవు. ఈ ఏది లేకుండా కేవలం మోసం చేసి ప్రజల యొక్క సున్నితమైన సమస్యలు ఏదైతే సెంటిమెంటల్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని వీళ్ళు ప్రతిసారి కించపరుస్తూ, ఇప్పుడు నిన్న తెలంగాణ తల్లి విషయం అయితేనేమి, మొన్న అధికారిక చిహ్నం అయితేనేమి, ఇవన్నీ కూడా సున్నితమైన అంశాలను ఇచ్చేసుకుంటూ మీడియా కవరేజ్ చేసుకుంటూ ఆంధ్ర మీడియాను మేనేజ్ చేసుకుంటూ అబద్ధాలను ప్రచారం చేస్తూ వీళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారు. సరే ఓటేసినాం కాదే, ఒక ఏడాది గడిచింది, ఇంకెన్ని రోజులైతే ఈ ప్రభుత్వం పోతుందని వీళ్ళ రోజులు లెక్క పెట్టే పరిస్థితి అలా సామాన్య ప్రజలలో చూస్తా ఉన్నాం. దేవి ప్రసాద్ గారు, అంటే ఏ స్థితిలో తెలంగాణని కాంగ్రెస్ చేతిలో పెట్టింది గత ప్రభుత్వం అనేది ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఎక్కడ చూసినా కూడా అంటే అంత నిండుగా సఫిషియెంట్ గా ఉండి చేతిలో పెట్టినా కూడా అన్ని రంగాల్లో ప్రజలని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ప్రతి దాంట్లో కూడా ఎక్కడో దగ్గర ఎంతో కొంత మేరే సక్సెస్ ఉన్నదానికంటే కొంత బెటర్మెంట్ ఉంటుంది అని అంటే ఎక్కడ కూడా ఉన్న యథాతథ స్థితిని కూడా కొనసాగించలేని సిచ్యువేషన్ కాంగ్రెస్ పరిపాలనలో నెలకొంది అని అంటే ఇది కంప్లీట్ గా పూర్తి స్థాయిలో వైఫల్యం అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? తప్పకుండా స్వేచ్ఛ గారు, ఇంతకుముందు జమీలుద్దీన్ గారు చెప్పినట్టు అనేక రంగాల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఒక క్రిమినల్ యాటిట్యూడ్ అంటే మొత్తంగా కూడా అంటే కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజలందరూ కూడా మంచిగా పంటలు పండించారు కాబట్టి ఇప్పుడు పంటలు విధ్వంసం చేయాలి. తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో 24 గంటలు విద్యుత్ విరాజిల్లి వెలుగులు జిమ్మింది కాబట్టి ఆ వెలుగుల్ని చీకటి చేయాలి. చాలా సంక్షేమం జరిగింది కాబట్టి ఆ సంక్షేమాన్ని సంక్షోభం చేయాలి. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే ఇదే కదా స్వేచ్ఛ గారు, సంక్షేమం తీసేయాలి, వెలుగులు చీకటి చేయాలి, నీళ్లు రాకుండా చేయాలి, మళ్ళీ 2014 కంటే ఉన్నటువంటి తెలంగాణని ఆవిష్కరించాలి. ఆ ఆవిష్కరణలో భాగంగానే 7వ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరు మీద తెలంగాణ పల్లెలని చాలా అల్లకల్లోలంగా ఉన్నటువంటి తెలంగాణ పల్లెల్ని గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి పరిపాలనలో శాంతి భద్రతల పరిస్థితి కొంత మెరుగై యువకులందరూ కూడా గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితి, వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి, ఏ అర్ధరాత్రిలో కరెంటు రాకుండా 24 గంటలు కరెంటు రావడం వల్ల వాళ్ళకు అవసరమైనటువంటి కన్వీనియంట్ ప్రకారం వ్యవసాయం చేసుకునేటువంటి పద్ధతి, ఇవన్నింటినీ కూడా ఇలా విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళా ఈ 12 నెలల కాలంలోనే 16 ఎన్కౌంటర్లు చేసి గ్రామీణ ప్రాంతాల్లో యువకుల్లో ఒక పెద్ద ఎత్తున అలజడి రేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నించిన వాళ్ళని అందరినీ కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేసి మొత్తంగా కూడా ప్రజల్ని శత్రువులుగా చూసేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి డెడికేషన్ లేదు, గ్యారంటీల పట్ల వీళ్ళు గారడీలు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ కనబడతా ఉంది. ఏ ఒక్క రంగమైనా ఇవాళ కనీసం ఈ రంగం కేసీఆర్ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా ఎవరైనా కొడుకు రేపేదైనా ఇబ్బంది అయినా కూడా ఏమి 2 పూటల ఇబ్బంది లేకుండా ఉండాలని ఒక బాధ్యత గల తండ్రి ఎట్లా ఆలోచిస్తాడో తెలంగాణకు సంబంధించినటువంటి పౌర సమాజం పట్ల ఆయన అట్లా చేసిండు. 24 గంటలు కరెంటు కావాలి, ఎప్పుడో అవసరం ఉన్న నీరు, మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీరు ఇప్పుడు అవసరం లేదు స్వేచ్ఛ గారు. అయినా ఒక 50 ఏళ్ల తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి జనాభాని ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఇవాళ వీళ్ళు మొత్తంగా కూడా దాన్ని కనీసం మెయింటెనెన్స్ చేసుకునేటువంటి స్థితిలో లేరు. కనీసం విద్యుత్కు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ లేదు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ లేదు. సంక్షేమ పథకాలు ఇక మీరు అంటారా గత కాలమే కొనసాగిస్తున్నారు, మార్పు అని మొత్తంగా కూడా ఎందులో మార్పు తెస్తున్నారో మనం చూస్తున్నాం. విగ్రహాలలో మార్పు లేకుంటే చీరాలలో మార్పు తప్ప ప్రజా జీవితాల్లో మార్పు వచ్చినటువంటి సందర్భం మనకు కనబడతలేదు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ పరిపాలన అనేటువంటిది కనీస అవసరాల్ని ప్రజలకు ఇచ్చేటువంటి స్థితిలో లేనటువంటిది. ఒక మంత్రివర్గం ఒక 2 నెలలు లేట్ అయితేనే అప్పుడు కేసీఆర్ గారి పరిపాలనలో ఎంతో పెద్ద ఎత్తున దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ అంతా కూడా. సంవత్సర కాలంగా మంత్రులు లేరు, మంత్రివర్గ విస్తరణ లేదు, సంబంధించినటువంటి సమస్య లేదు, ప్రతి దానికి ఢిల్లీ పోవాలి. ఇదే కదా ఆ రోజు ఎన్టీ రామారావు పెద్ద ఎత్తున తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఒక చైతన్యం ఎందుకు తెచ్చిండు? ఢిల్లీ పరిపాలన. అట్లాగే మనం కూడా గల్లీలో పరిపాలన కొనసాగాలని, ఇంటి పార్టీ కావాలని కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేసి అన్ని సమస్యలకు పరిష్కారం తెలంగాణనే కేంద్రం కావాలని చూసిండు. మళ్ళీ ఇవాళ ఏమైంది? ప్రతి దానికి ఢిల్లీకి ఇలా 30వ పర్యటన. ఎందుకు ఢిల్లీ పోతున్నారు? అక్కడ
ఎస్ దేవిప్రసాద్ అంటే మంత్రివర్గ విస్తరణ ఎంత కీలకమో అన్ని రంగాల్లో జరుగుతున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి కూడా ఒక అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేసే చర్య జరుగుతుంది. దాని గురించి మనం మళ్ళీ చర్చిద్దాం. జమీలుద్దీన్ గారు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పిన దానికి కొనసాగింపుగా నిజంగా సమస్యలు ఎక్కడ వస్తున్నాయి, ప్రజలు ఏం ప్రశ్నిస్తున్నారంటే మంత్రులు లేరు, కీలకమైన శాఖలకు సంబంధించి మంత్రులు లేరు. ఇప్పటికీ సంవత్సరం గడుస్తుంది, సంవత్సరం గడిచినా కూడా మంత్రివర్గ విస్తరణ లేదు. సో ఏదున్నా కూడా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిన ప్రతిసారి కూడా ఏం జరుగుతుంది, ఈసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అది ఇది అనుకున్న ఎన్నిసార్లు అయినా ఏడాది గడిచినా ఎక్కడైనా మంత్రివర్గ విస్తరణ జరగకుండా ఉంటుందని చర్చ నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళ అనుకూల మీడియా నుంచి కథనాలు వేసుకుంటా ఒక సేఫ్ గార్డ్గా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం. ఇది త్వరలో విస్తరణ, వారం 10 రోజుల్లో మంత్రివర్గంలో మరికొందరికి అవకాశం. సో ఇదేందనంటే ఏడాది నుంచి ఇదే ముచ్చట చెప్పుకుంటూ వస్తున్నారు. ఎట్లా చూడాలి? ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి పరిపాలనపై పట్టు రాలేదు. వారి అనుభవ రాహిత్యం అన్నది మనకు అడుగడుగున తెలిసిపోతా ఉన్నది. అదేవిధంగా అధిష్టానానికి కూడా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మీద నమ్మకం కుదరలేదు. ప్రజలు ఏ విధంగానైతే బాధపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో తెలంగాణ మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కిపోయిందని, అదేవిధంగా అధిష్టానం కూడా ఈ యొక్క పరిపాలన మీద సంతృప్తిగా లేనట్టుంది. ఎందుకనంటే నిన్న వీళ్ళు ఏదైతే అట్టహాసంగా ఆర్భాటంగా విజయోత్సవాలను జరిపారో ఆ విజయోత్సవాల్లో ఏ ఒక్క అధిష్టానం నాయకుడు కూడా దీనిలో పాల్గొనలేదు. దాంతోపాటు ఇది 28వ సారి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవడం. కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ వీరు ఎవ్వరికి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు. వీళ్ళకు సీతక్కకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, పొంగులేటికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు, భట్టి విక్రమార్క గారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇక మేనేజ్ చేసుకోవాలి కాబట్టి వాస్తవంగా 2 రోజులు వారేదో బిజినెస్ డీల్కా మరి దేనికో రాజస్థాన్ పోయినరు. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ఢిల్లీ పోలే, జైపూర్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏదో సమ్ బిజినెస్ డీల్ జరుగుతూ ఉన్నది అక్కడ. దాన్ని దాచిపెట్టడానికి, అది ప్రజల ముందుకు రాకపోవడానికి ఈ ఆంధ్ర పచ్చ మీడియా అంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నది. వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ త్వరలో మంత్రివర్గ విస్తరణ అనేది నేను అనుకుంటా ఈ 12 నెలల్లో ఒక 25సారి వార్తనో అది 50సారి వార్తనో మనం లెక్క పెడితే తెలుస్తుంది. ఎంతసేపు ఈ మాయ చేయడం, గారడి చేయడం మాటలతోని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి సపోర్ట్ ఈ మీడియా చేస్తున్నది. ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించకుండా, ప్రజల యొక్క బాధలను ముందు పెట్టకుండా ఈ మీడియా తన రోల్ను తనే కించపరుచుకుంటున్నది. ఇది 4th ఎస్టేట్గా చేయాల్సిన పని చేయకుండా ఇచ్చేస్తున్నారు. దానికి తగ్గట్టే అక్కడ అధిష్టానం కూడా ఈయనకు ఈ మంత్రివర్గ విస్తరణ చేసుకోవడానికి ఇంకొక 6 మంత్రులను నియమించుకునే అవకాశం ఉన్న ఇవ్వకపోవడంతో ఏమైతుంది అని అంటే ఇంకా పరిపాలన అంతా కూడా భ్రష్టు పట్టిపోతా ఉంది. అంటే ఇటువంటి చర్యల వల్ల ప్రధానంగా జరిగేది నష్టం ఎక్కడ? తెలంగాణ రాష్ట్రానికి జరుగుతుంది, ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇలా హోంశాఖకు మంత్రి లేడు, విద్యాశాఖకు మంత్రి లేడు, మైనారిటీ సంక్షేమ శాఖకు మంత్రి లేడు. ఇట్లా మనం లెక్క పెట్టుకుంటే 6 మంత్రిత్వ శాఖలను ఖాళీగా పెట్టుకుని ఒక్క సంవత్సర కాలం, అదేదో నెలనో 2 నెలలో కాదు, ఒక్క సంవత్సర కాలంలో ఇవ్వకుండా వీళ్ళు ఏదైతే టైం పాస్ చేస్తున్నారో ఈ మంత్రిత్వ శాఖల అన్ని కూడా ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన కూడా దేని మీద రివ్యూ చేసిన పాపన బోలే. అంటే ఆయన మంత్రులు లేకుండా సజావుగా నడిచిపోతుందా అంటే అది లేదు. చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి, చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా గురుకులాల సమస్య ఉన్నది, విద్యాశాఖ మంత్రి లేడు, ఆయనకు రివ్యూ చేసే పరిస్థితి లేదు. ఇవాళ శాంతి భద్రతలు అనేది పోలీసు వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఎవరికైనా చెప్పుకుందామనంటే హోంమంత్రి లేడు. ఇలా మైనారిటీ డిక్లరేషన్ అని ఇచ్చారు, మైనారిటీ సంక్షేమ శాఖకు మంత్రి లేడు. ఇటువంటి బీసీ డిక్లరేషన్లు ఇచ్చారు, వాళ్ళు మహిళలకు డిక్లరేషన్ ఇచ్చారు, యువతకు డిక్లరేషన్ ఇచ్చారు, అన్ని డిక్లరేషన్లు చెప్పిపోయినారు. ఏది పడితే అదే మేము ఏదైనా చెప్తాం, మేము అధికారంలోకి వస్తామన్న ఒక యావతోని ఎన్నంటే అన్ని అబద్ధాలు ఆడారు. ఇవాళ ఏ ఒక్క డిక్లరేషన్లో చెప్పిన హామీని పూర్తి చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిరు, ఎస్సీలను మోసం చేసిరు, దళిత బంధు బంద్ చేసిరు, బీసీ బంధు బంద్ చేసి బీసీలను మోసం చేసిరు. ఇవాళ మైనారిటీలకు 1000 కోట్ల రూపాయలు సపరేట్గా మీకు లోన్లు ఇస్తామన్నారు, 4000 కోట్లు బడ్జెట్ పెడతామన్నారు. ఏదో మైనారిటీ సప్లాన్ అని మైనారిటీలను మోసం చేసిరు. అంటే ఇది కళ్ళ ముందుగా అనిపిస్తున్నా కూడా మంత్రులు లేరు, ఇబ్బంది అవుతుందని అంటే ఎవరన్నారు అని చెప్పేసి నేను లేనా అని దబాయించడం. ఇప్పుడు నోరుంది కదా అని చెప్పి మాట్లాడడం, దానికి మీడియా సపోర్ట్ చేయడంతో వీళ్ళు కాలం నెట్టుకొస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు, ప్రజలకు అర్థమైంది. అసలు రోజులు లెక్క పెడుతున్నారు ప్రజలు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంది. మరి ఇలా 28వ సారి అన్న ఢిల్లీకి పోయినప్పుడు ఎవరన్నా ఆ సీల్డ్ కవర్, వీళ్ళు ముఖ్యమంత్రులు సీల్డ్ కవర్లనే వస్తారు, వీళ్ళ మంత్రులు సీల్డ్ కవర్లనే వస్తారు. అక్కడ నుంచి ఎవరైనా సీల్డ్ కవర్ మంత్రులనన్నా తీసుకొని వచ్చి
ఇచ్చి అపాయింట్ చేస్తే కనీసం ఏమైనా బాధ ఉంటే పోయి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇక ఉన్న మంత్రుల పరిస్థితి కూడా నేను ఒక నిమిషంలో చెప్తాను. నిన్న దామోదర్ రాజనరసింహ గారిది ఒక స్టేట్మెంట్ వచ్చింది, మేము ఆశాల సమస్యలను పరిష్కరిస్తాం. అరే ఆశాల సమస్యలు కాదు పోయి, మీరు చెప్పిన హామీలను నెరవేర్చురి అంటారు. 18,000 రూపాయలు మీరు జీతం చేస్తామని మీరు కదా చెప్పింది. అంటే ఇదే మాట ముందు చెప్పుంటే వాళ్ళు ఆందోళన మరి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని ఎక్కడిది? మీరు జీతం పెంచుతామని చెప్పి వాళ్ళకి ఆశ పెట్టి విడతల వారీగా పరిష్కరిస్తామని అంటారు. మీరు విడతల వారీగా అని చెప్పలే, మీరు 100 రోజుల లోపల 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఫస్ట్ కేబినెట్ సమావేశంలో మీరు 6 గ్యారంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. మీకు చట్టబద్ధత ఎక్కడ ఉన్నది? మీరు దానికి 100 రోజులు ఎక్కడ పోయి 360 రోజులు గడిచిపోయాయి, అయినా మీరు చేయకుండా. ఇంకోటి, ప్రజలు కూడా ఓటేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు వాళ్ళ హామీలు అబద్ధాలను నమ్మి ఓటేసారు. కానీ ఈ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్తే మేము అసలు ఓటేయకపోదామని కూడా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డిని తెచ్చి ప్రజలను ఎత్తిన రుద్దినరు. ఆ రుద్దిన ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది అని అంటే ఆయనకు ఒక మంత్రిగా చేసిన అనుభవం లేదు. ఆ అనుభవ రాహిత్యం అన్నది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు ఈయనకు. ఎందుకు? మేము ఇంత సీనియర్ల ఉండగా ఈయన మా నెత్తి మీద అధిష్టానం రుద్దింది కాబట్టి మేమెందుకు కోఆపరేట్ చేయాలి, ఈయన బదనామై దిగిపోతే మంచిగా ఉండన్నది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్. కాంగ్రెస్ అంటేనే కాలుబట్టి గుంజుకోవడం. కాబట్టి అది చేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇవాళ ఈ సంవత్సర కాలంలో మళ్ళొక్క 10 సంవత్సరాలు తెలంగాణ వెనుకకు పోయే పరిస్థితిని ఈరోజు ఈ కాంగ్రెస్ పరిపాలన తీసుకొచ్చింది. ఇప్పటికైనా అధిష్టానం గుర్తించాలి. అయితే 6 మంత్రులను అపాయింట్ చేయాలి. లేదు అని అంటే ఈ ముఖ్యమంత్రిని మార్చి వాళ్ళకి అలవాటు 6 నెలలకు ఏడాదికి మంత్రులను ముఖ్యమంత్రులను మార్చుకోవడం అదన్నా చేసుకుంటే కనీసం ఈ 4 సంవత్సరాలన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు పోతుందని చెప్పి ప్రజలు ఆశపడతా ఉన్నారు. అంటే గతంలో ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నారు అంటే ఏ పార్టీకి సంబంధించినా ఢిల్లీకి పోతున్నారు, అక్కడ కేంద్రంలో వాళ్ళని ఎవరైనా కలవడానికి వెళ్తున్నారు అనే ఒక చర్చ వస్తే ఏదైనా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఉందా అని మాట్లాడుకునే వాళ్ళు. ఏదైనా గొప్ప మార్పు రాబోతుందా, ఏదైనా కీలక నిర్ణయం రాబోతుందా అని వెయిట్ చేసే సిచ్యువేషన్ ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళే విషయం అనేది ఏంటంటే ఎన్నిసార్లు పోయిండు, అసలు మినిమం కావాల్సినవి రావట్లేదు కదా, ఇంకెప్పుడు అని వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే ఇంకొకటి అయితే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అంటే ప్రతిసారి ఇదే క్వశ్చన్ వస్తుంది, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, దీనికి సంబంధించి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనే ఒక ఆలోచనతోటి అంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇప్పించింది. అంటే ఢిల్లీకి పోతే అధిష్టానాన్ని గెలవడానికే పోతారా, ఇంకేం పనులు ఉండవా అని కూడా స్టేట్మెంట్ ఇప్పించింది. అవును, పనులుంటే ఇప్పుడు పోతే అధిష్టానాన్ని గెలవాలి, లేదు అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలను గెలవాలి. మరి మీరు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి సాధించుకొచ్చింది ఏంటిది అని అంటే ఇప్పుడే మీరు వార్త చదివారు, ఢిల్లీ మెట్రోకు ఓకే, హైదరాబాద్ మెట్రోకు నో అని చెప్పి. అంటే కనీసం మీరు మెట్రో సాధించుకున్నాడు మీతో అయితలేదు, హైదరాబాద్కు మెట్రో తీసుకొస్తామని చెప్పి ₹1 ఫండ్ మీరు 28 సార్లు ఢిల్లీకి పోతే 28 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేకపోయారు. ఏదైతే ట్యాక్స్ డెవల్యూషన్ రావాలనో, GST వాటా రావాలనో అది మీరున్నా వస్తుంది, ఎవరు లేకున్నా వస్తుంది. అది మీరు తెచ్చేది ఏం లేదు, కొత్తగా మీరు తెచ్చింది ఏం లేదు. వీరితో పాటు చెప్పాల్సింది ఏంటి అని అంటే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఢిల్లీకి పోయి వాళ్ళు గోర్లు గెలుకుంటున్నారా, మరి అక్కడ ఇంకేమైనా చేసుకుంటున్నారా తెలియదు. వాళ్ళు కూడా ₹8 పట్టుకొని రాలి. అంటే తెలంగాణ ప్రజలు ఓటు వేసిన తర్వాత ఇలా బాధపడే పరిస్థితిని వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచన బీజేపీ ఎంపీలకు లేదు. మొన్న పోయి ఏదో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈడికెళ్ళి జట్టు కట్టుకొని పోయి మోడీ గారిని కలిసి దండాలు పెట్టి దండలేసి ఫోటోలు దిగి వచ్చారు. వాళ్ళు కూడా ఏం తేలే, వీరు పోతున్నారు, వీరికి అధిష్టానం అపాయింట్మెంట్ ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తలేదు. ఎంతసేపు ప్రజలు కూడా ఏం గమనిస్తున్నారు అంటే ఇక వీళ్ళ మీద ఆశలు చచ్చిపోయినాయి. వీళ్ళ సూట్ కేసుల సైజ్ ఏందన్నది మాత్రం తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఆ ప్రజల కంట పడకుండా మరి సూట్ కేసులు ఎట్లా పోతున్నాయి అక్కడికి ఢిల్లీ దాకా అన్నది మనం కొంచెం దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రైట్, ప్రసాద్ గారు, ఇప్పటి వరకు చాలా అంశాలు ఉన్నాయి, చాలా సమస్యలు చర్చించినాము. ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ఊదరగొట్టిందో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానం, సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ఎన్ని మాటలు అయితే మాట్లాడినరో, కానీ ఇన్ని సమస్యలు ఇస్తున్నా కనీసం పట్టించుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు లేఖ రాసిండ్రు రాహుల్ గాంధీకి. సో మాకు ఒక చేతగానే సీఎం నిరుద్దిండ్రు మా మీద, కానీ తెలంగాణ మొత్తం నాశనం అవుతుంటే, ఛిద్రం అయిపోతుంటే కూడా మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. సో మీ ఉద్దేశం అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది, మీ ఎజెండా ఏంటనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది అని చెప్పేసి చాలా ఘాటు లేఖనే రాసిండ్రు. సో ఈ రాహుల్ గాంధీ ఇగ్నోరెన్స్ని ఎట్లా చూడాలి? తెలంగాణకు సంబంధించి, తెలంగాణ సమస్యలకు సంబంధించి ఒకవైపు నన్ను చూసి వేయండి, నాది హామీ అని చెప్పేసి మాట ఇచ్చి ఇప్పుడు కనీసం పత్తా లేకుండా పోవడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? స్వేచ్ఛ గారు, రాహుల్ గాంధీని మనం కాంగ్రెస్ నుంచి వేరు చేసి చూడలేము. కాంగ్రెస్ నైజమే హామీల ఎగవేత, ప్రజల మీద నిర్బంధం, చెప్పిన హామీలు అమలు చేయకపోవడం,
అడిగిన వాళ్ళ మీద నిర్బంధం చేయడం. మనం సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చరిత్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే. ఎన్ని దాష్టికాలు చేయానో, ఎన్ని సామాజిక వర్గాల మీద దాడులు చేయానో, ఎన్ని చేయానో అన్ని చేసింది. పైగా మేమేదో గంగలో మునిగి వచ్చినామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి లైబ్రరీ, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కూడా పోయి విద్యార్థులకు అందరికి కూడా హామీ ఇచ్చి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పినాక పోలీసులు పోయి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోనే నిరుద్యోగులను బాధినటువంటి ఘటనలు చూసినాం. ఇది తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పందించలేదు. కేటీఆర్ గారు చాలా ఘాటైనటువంటి లేఖలు రాశారు. మీరు ఇచ్చిన హామీలు ఏంది, ఒక్కొక్క హామీ ఎట్లా వైఫల్యం చెందుతా ఉంది, ఇటువంటి ముఖ్యమంత్రి అనేటువంటిది పూర్తిగా అసలు భారతదేశంలోనే స్వేచ్ఛ గారు ఏదైనా ఒక ప్రభుత్వమైనా ఒక సంబంధించినటువంటి అంశాలు ఎట్లుంటదంటే కనీసం తొలినాళ్లలోనైనా పాలకులు కనీసం ప్రజల పట్ల ప్రేమతో ఉంటారని మనం గత చరిత్రలో చదివినాం. ఒక 6 నెలల్లో, 8 నెలల్లో, 10 నెలల్లో, ఏడాది వరకు ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ పోతారనేది మనం చూసాం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తొలి 10-12 నెలల్లోనే ప్రజల మీద దాడి అనేటువంటిది ఒక సర్వసాధారణ ప్రక్రియగా మారిపోయింది. అడిగినటువంటి వాళ్ళ మీద దాడి, రుణమాఫీ చేయమంటే రుణమాఫీకి సంబంధించినటువంటి రైతుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, అడిగిన హరీష్ రావు మీద, కేటీఆర్ గారి మీద దాడిపై చేసేటువంటి ప్రయత్నం, లగచర్లలో గిరిజనులు తమ ఆగ్రహావేశాలతో మా భూములు మాకు కావాలని అక్కడ ఫైట్ చేస్తే దాన్ని కేటీఆర్ గారు ఏదో చేశారని కేటీఆర్ గారిని కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం, వాళ్ళకు మద్దతు ఇచ్చినందుకు 27-28 రోజులుగా మా మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు ఇలా జైళ్లలో ఉన్నటువంటి స్థితి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ నిర్బంధాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మీకు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు, వరంగల్ డిక్లరేషన్ ఉంది, బీసీ డిక్లరేషన్ పెట్టారు, నిరుద్యోగుల డిక్లరేషన్ ఉంది. ఈ కూడా ఏ ఒక్కటి ఇలా అమలు కానటువంటి నేపథ్యం. కాబట్టి ఈ వైఫల్యాల నుంచి కనీసం మీరు ఏమి జవాబు చెప్తారు? చివరికి అదానీ అంబానీ పట్ల కూడా వాళ్ళు చేస్తున్నటువంటి, అంటే ఇక్కడ కాంగ్రెస్ ఏమైపోయిందంటే రేవంత్ కాంగ్రెస్ వేరైపోయింది, నేషనల్ కాంగ్రెస్ వేరైపోతున్నట్టుగా కనబడతా ఉంది. అక్కడనేమో అదానితోని అంబానీతోని మేము ఫైట్ చేస్తామని రాజ్యాంగం పుస్తకాలు తీసుకొని వీరవిహారం చేస్తున్నారు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి అదానీ ఒక్క దగ్గర ఉన్నారు, ఈ ఒప్పందాలు ఏంది అక్రమ ఒప్పందాలని టీ-షర్ట్ వేసుకొని అసెంబ్లీకి పోతామంటే ఇక్కడ ఆమె లోపలికి రాని అనేటువంటి స్థితి. ఇక్కడనేమో ఒప్పందాలు చేసుకొని గల్లీలేమో దోస్తాన్ చేస్తున్నారు, ఢిల్లీలేమో కొట్లాడినట్టు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇలా రాహుల్ గాంధీకి రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా తెలంగాణలో అమలు జరుగుతున్నటువంటి ఉల్లంఘనలు, ప్రజాస్వామ్యం మీద జరుగుతున్నటువంటి దాడి, ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడి, ఆశాల మీద జరుగుతున్నటువంటి దాడి, ఇచ్చిన రుణమాఫీ దగ్గర నుంచి మీరు 43,000 కోట్ల రుణమాఫీ అన్నారు, ఏం చేశారు? చివరికి 17,000 కోట్లకు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. రైతు భరోసాకు దిక్కే లేదు. దేవిప్రసాద్ గారు, రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇట్లా తీవ్రమైన అణచివేత వచ్చిన నేపథ్యంలో ఎట్లా అయితే ప్రజలు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేసిందో, తాజాగా రైతులు కూడా తమ నిరసనని ఎట్లా చూపించిందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నా. తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ డిగ్రీ పిల్లలకు స్కూటీ గోవిందా, 4,000 పెన్షన్ గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా, కాంగ్రెస్ పార్టీ గోవిందా. జయప్రసాద్ అంటే ఇట్లా చూసుకుంటే ఒక స్పష్టతతో, ఒక క్లారిటీతో ప్రజలు అన్ని లిస్టులన్నీ కూడా ఏకరువు పెడుతున్నారు. అంటే నిజంగా రైతులు మొదట్లో ఎట్లా ఉండేది అంటే రైతులకు సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి ఉండేది, ఇంకెవరైనా సరే వాళ్ళకు సంబంధించి మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ అన్ని చోట్ల నుంచి కూడా విధ్వంసమే, అన్ని చోట్ల నుంచి కూడా అసంతృప్తి, అన్ని చోట్ల కూడా సమస్యలు అయినప్పుడు ప్రతి ఒక్కరూ అన్ని సమస్యల లిస్టుని ఏకరువు పెడుతున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు అంటే తెలంగాణ చైతన్యం ఏది శేష గారు, తెలంగాణలో ఏ ఒక్కరికి కన్నీళ్ళు వచ్చినా ఆ కన్నీళ్ళ చుట్టూ ఒక బలం ఇచ్చి వాళ్ళకు మానసిక శక్తి ఇచ్చి పోరాట చైతన్యాన్ని ఇచ్చేటువంటి గడ్డ తెలంగాణ. మీరు ఒక తెలంగాణ సమస్యలే కాదు, దేశ సమస్యలకు కూడా ఇవాళ పరిష్కారం చూపేటువంటి ఎంతో మంది యువకులు ఇవాళ
దేశం బాగుపడాలి, దేశం మంచిగా ఉండాలి, సమసమాజం రావాలని చాలా సాయుధ రైతాంగ పోరాటం నుంచి మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక తెలంగాణకే పరిమితం కాలేదు. కేసీఆర్ గారు ఏం చెప్పారు? సముద్రంలో నీళ్ళన్నీ కూడా వృధాగా పోతున్నాయి, దేశానికి నీళ్ళు ఇచ్చేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా ఈ పాలకుల చైతన్య రహితమైనటువంటి విధానాల వల్ల నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, కరెంట్ ఇంత ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా దేశానికి ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి కేసీఆర్ గారు అనేక విషయాల మీద తెలంగాణ బాగుపడాలనేతో పాటు దేశం కూడా బాగుండాలని ఆలోచించినటువంటి తెలంగాణ గడ్డ. అందుకే ఇలా మేనిఫెస్టోలో మొన్న లగచర్లలో ఎట్లా మాట్లాడుతున్నారు స్వేచ్ఛ గారు, వాళ్ళు రైతులు కాదు ఎందుకు నిరసన చేస్తున్నారు అని చెప్తారు. రైతుల ఒక గ్రామంలో ఎవరికైనా చిన్న ఇబ్బంది వస్తే అన్ని కులాలు సంపన్న వర్గాలు పోయి వాళ్ళకు బాసటగా నిలుస్తాయి. అది తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి ఒక చైతన్యం, సుదీర్ఘ కాలంగా వచ్చినటువంటి ఒక పోరాట వారసత్వం. దాన్ని కూడా ఇలా అవహేళన చేసేటువంటి ప్రయత్నం చేసి ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఇలా డెఫినెట్ గా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని మీరు ఇప్పుడు చూపిస్తున్నారు. పంట పొలాలలో కావచ్చు, లేకుంటే వీధులలో కావచ్చు, లేకుంటే అనవసరమైనటువంటి ఫ్యాక్టరీలు ఇస్తున్నటువంటి ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా, ఇథనాల్ కంపెనీ వ్యతిరేకంగా, రామన్నపేటలో అయితే ఆదాని అంబానీకి ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీకి నిరసనగా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పబ్లిక్ హియరింగ్ లో వ్యతిరేకత చెప్పినా కూడా వాళ్ళ మీద కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి ఈ విధానాల పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు పెరుగుతా ఉన్నాయి. దీనికి సరైనటువంటి జవాబు సరైన సమయంలో చెప్పడానికి అలా ప్రజలందరూ కూడా ముందుకు పోతున్నటువంటి విషయం వాస్తవం. రైట్ దేవిప్రసాద్. జమీలుద్దీన్ గారు, అంటే ప్రభుత్వ చర్యలకి, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి కూల్చివేతల నేపథ్యంలో హైకోర్టు కూడా చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది. మీరు అనుమతులు ఇచ్చిన అధికారుల ఆస్తులు మరి జప్తు చేస్తే అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి కూడా సీరియస్ అయిన సిచ్యువేషన్. సో మీరే పర్మిషన్లు ఇచ్చి మీరే ఎట్లా కూలగొడతారు, అసలు పర్మిషన్లు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి సీరియస్ అయింది. దానికి సంబంధించి కంపెన్సేషన్ కూడా అధికారుల ఆస్తులను జప్తు చేసి ఇస్తాం, కానీ నిజంగా మీరు చేసిన తప్పుకు ప్రజాధనాన్ని ఎట్లా వినియోగించాలని కూడా క్వశ్చన్ చేసింది. ఎట్లా చూడాలి దాన్ని? ఈరోజు ప్రజల్లో కూడా ఈ హైడ్రాకు సంబంధించిన దాని మీద ఒక చర్చ ఉంది. అసలు తప్పెవరిది, శిక్ష ఎవరికి విధిస్తున్నారు మీరు అన్నది. ఇప్పుడు తప్పు చేసినోడు వాడు ప్లాట్లు పెట్టుకున్నాడు, అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు, పర్మిషన్లు ఇచ్చినోడు లంచాలు తీసుకొని ఇచ్చిండా, తెలిసిచ్చిండా, తెలియక ఇచ్చిండా, ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో పర్మిషన్లు ఇచ్చారు. ప్రజలు మాత్రం ఏం చేశారు, వాళ్ళ కష్టార్జితాన్ని రూపాయి పోగేసుకొని లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ మీద సడన్గా మీద పడి, అంటే దీనిలో కూడా ఒక ద్వంద్వనీతి ఏంటి అని అంటే, పెద్దోడు ఎవడైతే ఉంటాడో, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి అన్నగారు ఎవరైతే ఉన్నారో వారికేమో నోటీసులు ఇస్తారు, వారికి ఎలాంటి కూల్చివేతలు ఉండవు. సున్నం చెరువుకు ఒక న్యాయం చేస్తారు, వీళ్ళు దుర్గం చెరువుకు ఒక న్యాయం చేస్తారు. సున్నం చెరువులు ఉన్న పేదలనేమో కూల్చేస్తారు, దుర్గం చెరువులు ఉన్న పెద్దలకేమో నోటీసులు ఇచ్చి వాళ్ళు కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకునే అవకాశం. అంటే ఎట్లా చూసినా సామాన్య ప్రజలని అణిచివేసి వాళ్ళని మోసం చేసిందే ఉన్నది. ప్రజలను వేధించి ఏంటిది అని అంటే వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి. అంటే వీళ్ళు ప్రతి సమస్యకు కూడా పోలీసును పరిష్కారంగా వాడుతూ ఉన్నారు. ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులను ప్రయోగించడం, సర్పంచులు బిల్లులు ఇమ్మంటే వాళ్ళ మీద పోలీసులను పంపుతారు. ఆశాలు మీరు మాటిచ్చిన జీతాలు పెంచుమన్నారు, వాళ్ళు కొత్తగా ఏం అడగలే, గొంతమే కొరగా వాళ్ళ మీద పోలీసులను పంపిస్తారు. పర్మిషన్ తీసుకొని మరీ వచ్చిండ్రు, వాళ్ళు ఆందోళనకు రాలేదు. అది పోలీసులే పర్మిషన్లు ఇస్తారు, పోలీసులే కొడతారు. మహిళల మీద మగ పోలీసులు వాళ్ళ చీరలు గుంజుతారు, జాకెట్లు చింపుతారు, నోటికి వచ్చిన బూతులు తిడతారు, వాళ్ళను పోలీసులను ప్రయోగిస్తూ ఉన్నారు. ఈ ఇండ్లు కూల్చివేత దగ్గర కూడా మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయని చూపెడితే కూడా దాన్ని నైజాంతా అని పక్కన పెడతారు, పోలీసులను ప్రయోగించి ఇల్లు కూలగొడతారు. అరెస్టు చేయంగా కూడా అదే పరిస్థితి, పోలీస్ కేసులు పెట్టంగా కూడా అదే పరిస్థితి. ప్రతి దానికి ఈరోజు ప్రజలకు రెండు పెద్ద దిక్కులు అయిపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ప్రజా ఆందోళన చేయాలంటే ప్రజలందరూ కూడా తెలంగాణ భవన్ బాట పడుతున్నారు, న్యాయం కావాలంటే హైకోర్టు బాట పడుతున్నారు. వాళ్ళకి అయితే హైకోర్టులో రిలీఫ్ దొరుకుతూ ఉన్నది, లేకుంటే తెలంగాణ భవన్కు వచ్చి ప్రజలు చెప్పుకుంటే ఇది ఒక జనతా గ్యారేజ్గా మారి తెలంగాణ భవన్లో వాళ్ళకు న్యాయం జరుగుతూ ఉన్నది. వాళ్ళ తరఫున ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుంది తప్ప ప్రజలకు ప్రస్తుతం ఏదైతే రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే లెటర్ రాసారో రాహుల్ గాంధీ గారికి, వాస్తవంగా ఎవరైతే మేము కాంగ్రెస్ వాదులం అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే పుట్టు కాంగ్రెస్ వాళ్ళు, విహెచ్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వి హనుమంతరావు లాంటి వాళ్ళు కానీ ఇంకా కాంగ్రెస్ నాయకులు కానీ, వీళ్ళు ఈ విషయాన్ని కూడా అధిష్టానానికి చెప్పనుండే. ఈ ఏం రేవంత్ రెడ్డిని తెచ్చి మన ఎత్తిన రుద్దినవా బాబు, మాకు ఇబ్బంది జరుగుతూ ఉన్నదని.
కానీ కనీసం ఆ వితిన్ ది పార్టీలో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ వాదులకు జమ అయింది, తయారైపోయింది వాళ్ళకు. మీరు ఇంకోటి ఇందాక ఏదైతే వీడియో ప్లే చేసారో అందులో ఒక రైతు చాలా బాగా చెప్పిండు, అన్ని పథకాలు గోవిందా చేసుకుంటూ చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా గోవిందా అన్నాడు. అంటే ఈ రేవంత్ రెడ్డిని కొనసాగిస్తే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా నామరూపాలు లేకుండా అయిపోయే అవకాశం ఉన్నది. ఇలా మనం దేశాన్ని చూసుకున్నట్టయితే చాలా రాష్ట్రాల్లో డిపాజిట్ రాని పరిస్థితి. ఇలా కేవలం 3 రాష్ట్రాల్లో దేశం మొత్తం చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మిగతా జగల అయితే బీజేపీ ఉంది, లేదా ఎన్డీఏ ఉంది, లేదా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కానీ సొంతంగా కాంగ్రెస్ పార్టీ కేవలం పెద్ద పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డిని కొనసాగించి ఈ విధమైన ఏదైతే మళ్ళీ మోసాలు, నిర్బంధాలు, అణిచివేతలకు గురి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గోవిందా అవుతుంది. మరి దీనిలో వీళ్ళకు కూడా కొంచెం ఏమైనా ఉప్పందిందా, వాసన వచ్చిందా అధిష్టానానికి? ఈ రేవంత్ రెడ్డి అనేటానే మోడీతోని కలిసి కోర్టుగా పనిచేస్తుండని చెప్పి అనుమానపడితేనే వీళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు, అధిష్టానం కలుస్తలేదు అన్నది కూడా ఒక టాక్ ఉంది. కాబట్టి దీని మీద కూడా సరే ఇది రాజకీయం అవుతుంది. అల్టిమేట్గా రాష్ట్రానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి అమలు చేయకపోతే మాత్రం ఈ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన సమాజం ఇది కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు, పాతాళానికి తొక్కుతారు భవిష్యత్తు కాలం. ఏదేమైనా అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి వైఖరి, కాంగ్రెస్ అధిష్టానం వైఖరి వల్ల కూడా తెలంగాణ విధ్వంసం పాలవుతుంది. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం నుంచి కూడా ఒక వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న దేవి ప్రసాద్ గారికి, జమీలుద్దీన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ స్టేడియో.